దాసరి నారాయణరావు అంటేనే సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన సినిమాలే కాదు, మాటలు అంతే హీట్ పుట్టిస్తాయి. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, ఇంకెన్నో అద్భుతాలు సృష్టించారు. అయితే ట్రెండ్తో పాటు మారాల్సి వచ్చినప్పుడు మాత్రం మారలేదు. 150వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణని కథానాయకుడిగా ఎంచుకొని పరమవీర చక్ర రూపొందించారు. బాలయ్య దాసరి కాంబినేషన్ అనగానే నందమూరి అభిమానులు సంబరపడిపోయారు. మరో బొబ్బిలిపులి అవుతుందనుకున్నారు. అయితే వారి అంచనాల్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయాయి. మరో విచిత్రం ఏంటి అంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంతవరకు అమ్ముడుపోలేదు. స్టార్ హీరోని పెట్టుకొని ఇప్పటి ట్రెండ్ కి అనుగుణంగా అభిమానుల ఆశల్ని అంచనాల్ని అందుకునే విధంగా సినిమా తీయలేను అనే విషయం దాసరికి రూఢి అయిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాపై పరమవీర చక్ర ఎఫెక్ట్ పడింది. దాసరి పవన్ల కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాను కాకుండా మరో దర్శకుడిని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నారు దాసరి. ఈ చిత్రానికి డైరెక్షన్ చేయాలన్న ఆశ ఉన్నా ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఈ తరం అభిరుచులకు అనుగుణంగా మసాలా ఐటమ్స్ తో సినిమా చేయలేను అని దాసరి సిన్సియర్ గా ఒప్పుకోవడం ఓ విశేషం. ఒకవేళ పరమవీర చక్ర, ఇటీవల వచ్చిన ఎర్రబస్ సినిమాలు హిట్ అయినట్టయితే పవన్ సినిమాకి దాసరి దర్శకుడైపోయేవారేమో. మొత్తానికి దాసరి పవన్ల నుంచి ఓ మాస్ యాక్షన్ సినిమా వస్తుందనేది మాత్రం రూఢి అయింది. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.